విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి. నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా గరివిడి మండలం నుంచి గర్భం వరకు 3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్ల సౌకర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ రహదారి అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు, వాహనదారులకు ఎదురవుతున్నటువంటి రవాణా ఇబ్బందులను తొలగిపోతాయని పేర్కొన్నారు. గర్భం గరివిడి రోడ్డు మొదటి ఫేజ్ ఈ రోజున శంకుస్థాపన చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. గత 6 సంవత్సరాల నుంచి ఈ రోడ్డుకి అతిగతి లేకుండా ఉండిపోవడం వలన ఎలక్షన్లో కూడా అడిగారు. మరి అక్కడి నుంచి మరి ఈ రోజున దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది అని అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ ఏరియాలో. అదే కాకుండా ఇక్కడ జనసాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది, హెవీ లారీస్ కూడా వస్తుంటాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోడ్డు కింద మంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పడం వల్ల దీనికి ప్రయారిటీ ఇచ్చి మనకి స్టార్ట్ చేశారని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. 3.5 కోట్లు ఇప్పుడు వచ్చింది. మిగతా సెకండ్ స్పెల్లో 3.5 కోట్లు కూడా వచ్చి మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు పూర్తి అవుతుంది అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. మరి అదేవిధంగా సంక్షేమం అభివృద్ధిలో రెండు కళ్ళు కింద పనిచేస్తున్నారు. మరి ఈ రోజున సంక్షేమంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిన్న